అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులని ప్రకటించలేని దుస్థితిలో ప్రతిపక్షాలున్నాయని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా 40 స్థానాల వరకు అభ్యర్థులని వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీ జనసేనలకు తలెత్తిందని విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేలు చేసిన తమకే మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు మాదిరిగా తాము సాధ్యం కాని హామీలు ఇవ్వటం లేదన్నారు. వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలంగా ఉన్నారని, సిట్టింగ్ అభ్యర్థులకి సీఎం జగన్ భరోసా కల్పిస్తున్నారన్నారు. వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భయపడితే వాళ్ళు మారుస్తారా? ఎందుకు మారుస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎటువంటి విధంలో కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు. కాబట్టి దానికి నిదర్శనం మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూశారు. మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మా నాయకుడు ఇస్తున్న భరోసా, అది మా నాయకుడి మీద ఉన్న నమ్మకం. ఇంకొకసారి బహుశా ఫైనల్ లిస్టే వచ్చేస్తుంది. బహుశా మా సిద్ధం 4వ సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.